హలో అందరికి ఇంత మంచిగా ఐరన్ ప్లేట్స్ పెట్టి మరి స్కర్ట్ కుట్టుకున్నాను కానీ నాడలు మాత్రం రెడీ చేసుకోలేదు. ఇంత మంచి స్కర్ట్ కి మంచిగా స్టెప్స్ పెట్టి మొగ్గలు కుట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఏదైనా కుట్టాలంటే వెంటనే కుట్టేస్తే ఆ పని అయిపోతుంది. అలా కాకుండా తర్వాత కుడదాంలే అని పక్కకు పెట్టామో ఇంకా అంతే సంగతి. ఇంకా అందులోనూ మనకు అసలు శ్రద్ధ అనిపించదు కదా, ఏ నాడలే కదా ఏదోటి పెట్టుకుందాంలే అనిపిస్తుంది. అదే కస్టమర్స్ కంటే మాత్రం మంచిగా రెడీ చేసి ఇస్తాం. ఇంతకీ నా స్కర్ట్ ఎలా ఉంది? ఎప్పుడో 5-6 నెలల కిందట తీసుకున్న శారీ ఇది. ఇంకా సద్దుల బతుకమ్మకి 2 days టైం ఉందనగా స్టిచ్ చేసుకున్నా. ఇంకా చున్నీ అయితే టైంకి వచ్చినాకనే రెడీ చేసుకున్నా. ఆ చున్నీని ఏంటి రెడీ చేయడం అనుకుంటున్నారేమో, దానికి కూడా పెద్ద కథే ఉంది, అది మీకు తర్వాత చెప్తా. అండ్ బ్లౌజ్ కూడా నార్మల్ గా కుట్టేసుకున్నా, అసలు ఎలాంటి డిజైన్ లేదు. ప్రిన్సెస్ కట్ పెట్టుకున్నాను. ఫ్రంట్ సైడ్ నార్మల్ రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ నార్మల్ రౌండ్ నెక్ అంతే. కాకపోతే హ్యాండ్ బార్డర్ కి మాత్రం డబుల్ బార్డర్ యూజ్ చేస్తేనే నాకు హ్యాండ్ పొరుగు సరిపోయింది. ఇంకా రెడీ అయితే ఎలా ఉంటుందో చూసేద్దాం. మళ్ళీ బ్లౌజ్ లో చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? ఒకసారి గమనించండి. ఇంకా బ్లౌజ్ వేసుకొని రెడీ అవుదాంలే అని లాస్ట్ మినిట్ లో నాకు ఒక ఐడియా తట్టింది. మరీ సింపుల్ గా ఉంది, హ్యాండ్స్ కి ఏదైనా లేస్ అయినా వేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఒకవేళ బాలేకపోయినా ఇప్పుకోవచ్చు కదా, ఏ ముందులో వేసి చూద్దాంలే అనేసి వేసేసా. వేసిన తర్వాత నాకు బాగా నచ్చింది. ఇంక ఇప్పుడు రెడీ అయ్యి చూపిస్తాం. ఆల్రెడీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ లుక్ ఆల్రెడీ చూసేసే ఉంటారు. మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.